గంధంగూడలో గంధంగూడలో కన్యకా కన్యకా పరమేశ్వరి పరమేశ్వరి ఆలయ అమ్మవారి ప్రతిష్టాపన ఆలయ తర్వాత ప్రతిష్టాపన తర్వాత వస్తున్నటువంటి తొలి వస్తున్నటువంటి బతుకమ్మ శరన్నవరాత్రులు దసరా సందర్భంగా ఆలయ కమిటీ దసరా పెద్ద ఎత్తున నవరాత్రుల సందర్భంగా సంబరాలు పెద్ద జరుపుకోవాలని ఎత్తున కార్యక్రమాలు నిర్ణయించింది. చేపట్టాలని అందులో భాగంగా 3 ఆలయ లక్షల వరకు కమిటీ ఖర్చు అవుతుంది నిర్ణయించడం కాబట్టి జరిగింది. అందరు అందులో దాతలు భాగంగా ముందుకు వచ్చి అమ్మవారికి 9 రోజులు మన 9 ఆలయంలో రకాలైనటువంటి జరుగుతున్నటువంటి అలంకరణలతో నవరాత్రుల్లో పూజించడం భాగంగా జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని మీ తోచిన అమావాస్య విధంగా తెల్లారి సహాయ సహకారాలు సోమవారం చేసి బాలా త్రిపుర ముందుకు సుందరి దేవి నడిపించగలరని గులాబీ మనవి. రంగు చీరతో 3 లక్షల అలంకరించబడుతుంది. మంగళవారం గాయత్రీదేవి నారింజ రంగు చీరతో అలంకరించబడుతుంది. బుధవారం అన్నపూర్ణాదేవి తెలుపు రంగు చీర, గురువారం కాత్యాయనిదేవి పసుపు రంగు చీర, శుక్రవారం మహాలక్ష్మీదేవి గులాబీ రంగు చీర, శనివారం లలితా త్రిపుర సుందరి దేవి పసుపు రంగు చీర, ఆదివారము చండీదేవి బంగారం రంగు చీర, సరస్వతీదేవి తెలుపు రంగు చీర, మంగళవారం దుర్గాదేవి ఎరుపు రంగు చీర, బుధవారం మహిషాసురమర్దిని నీలము రంగు చీర, రాజరాజేశ్వరి దేవి ఆకుపచ్చ రంగు చీరలో మనకు 9 అవతారాలలో దర్శనమిస్తుంది. కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి అందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మేమంతా కూడా కోరుచున్నాము. అలాగే మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకరణ తర్వాత పిల్లలకి అక్షరాభ్యాసము జరుపుకోవడానికి అవకాశము గుళ్ళో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి పలకలు బలపాలు కూడా కానుకగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మహాలక్ష్మీదేవి అవతారం రోజు నోట్లతో అమ్మవారికి అలంకరణ ఉంటుంది. కాబట్టి చండీ హోమము తర్వాత వివిధ రకాలైనటువంటి పూజలు జరుగుతాయి. తర్వాత చివరి రోజు శని పూజ తర్వాత అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కమిటీ నిర్ణయించింది. కాబట్టి అందరు దాతలు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనవి. వస్తు రూపేణ కానీ డబ్బు రూపేణ కానీ మీరు మీకు తోచిన విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించవచ్చును. ఎలాంటి నిబంధనలు లేవు.